ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. బయటకు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పల్నాడు జిల్లాలో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరి మధ్యలోనే ఇలా ఉంటే మార్చ్, ఏప్రిల్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే కోస్తాతో పోలిస్తే రాయలసీమలో ఎండల ప్రభావం కాస్త తక్కువగానే ఉంది. సీమలోని 4 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మిగతా ప్రాంతాల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఎండలు ఇలా మండిపోతుంటే వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. ఈ నెలాఖరులో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. అంటే నెలాఖరు కల్లా వాతావరణం మళ్లీ చల్లబడే అవకాశం కనిపిస్తోంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి పర్ఫెక్ట్ వెదర్ అప్డేట్స్, పొలిటికల్ ఇంటర్వ్యూస్ కోసం కొలుగురి 24/7 న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.